దాన్ని మేము ముందుకు తీసుకెళ్తాం. యా రైట్. కార్తిక్ గారు యా రియాక్ట్ అవ్వండి ప్లీజ్. ఎస్, ఇందాక కారుముంచి రమేష్ గారు చాలా పాయింట్స్ చెప్పారు, చాలా కవర్ చేసుకునే ప్రయత్నం చేశారు, మంచి వాగ్దాటి. కానీ కొన్ని పాయింట్స్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు గత పరామర్శల కంటే భిన్నంగా వాళ్ళని తన ఇంటికి ఎందుకు పిలిపించుకున్నారు? రెండోది, అతనికి తెలియదా కేసు పెట్టిన వ్యక్తి, కేసులో కీలక సాక్షి అయినటువంటి వ్యక్తిని పిలిపించుకోవటం, అందులో కోర్టులో కేసు ఉండగా ఇది తప్పు అనేటువంటి విషయం జగన్మోహన్ రెడ్డి గారికి, మాజీ ముఖ్యమంత్రి గారికి తెలియదా? రెండోది, జగన్మోహన్ రెడ్డి గారిని కలిసిన తర్వాత చెప్పే మాటను మనం ఎట్లా వ్యాలిడిటీలోకి తీసుకోవాలి? రెండోది, చాలా క్లియర్ గా కనపడుతుంది కదా జగన్మోహన్ రెడ్డి గారి నిర్వాకం, జగన్మోహన్ రెడ్డి గారి టీం నిర్లక్ష్యం ఫలితంగానే సింగయ్య ప్రాణం పోయింది అన్నటువంటి విషయం తెలుస్తుంది కదా. రెండోది, అంబులెన్స్ లో అటెండర్ ఎందుకు లేదు? మళ్ళా ఆమె చెప్తుంది నేను కూడా జగన్మోహన్ రెడ్డి గారిని చూడడానికి అక్కడికి వెళ్ళాను అని. ఆ స్పాట్కి దగ్గరలోనే ఉంది. ప్రమాదం జరిగినప్పుడు వెంటనే ఆమెకు ఎవరో ఒకరు ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటారు, ఖచ్చితంగా అక్కడ చేరుకుని ఉండాలి. అంబులెన్స్ రావడానికి టైం పట్టిందని ఆమె చెప్తుంది కదా, మరి ఆలోపు ఆమె ఎందుకని రాలేదు? ఒక రాకపోయిన అంబులెన్స్ లో వైసీపీ సంబంధించిన అటెండర్ ఎందుకని లేడు? వైసీపీ నాయకులు ఎవరు కూడా అంబులెన్స్ ఎందుకని ఎక్కలేదు? ఎక్కితే మరి అతను చూస్తాడు కదా, అతని కళ్ళ ముందే కదా తీసుకెళ్లే సింగయ్యని. ఇవన్నీ దాచిపెట్టేటువంటి ప్రయత్నం కరెక్ట్ కాదు కదా. ఫస్ట్ ఏమో వేరే వెహికల్ అన్నారు, తర్వాత ఏమో ఏ వీడియో అన్నారు, తర్వాత ఏమో మా కార్యకర్త చనిపోతే తప్పేంటి మేము చూసుకుంటాం కుటుంబాన్ని అన్నారు. ఇవాళేమో ఆమెను ముందు పెట్టి మాట్లాడించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు చూడండి, మాట్లాడుతున్నప్పుడు కూడా బాలసారి కిరణ్ వైపు చూసి మాట్లాడటం అనేటువంటిది, సైగ చేయటం అనేటువంటిది ఆ విధుల్లో మనకు క్లియర్ కనపడతా ఉంది. ఎందుకండి ఇంకా దీనిలో దాచిపెట్టే ప్రయత్నం? ఒక కార్యకర్త చనిపోయాడు, నిజంగా ప్రమాదం, బాధపడదాం, జరిగినటువంటి దాని నుంచి పొరపాటు నుంచి రివ్యూ చేసుకుందాం, ఎందుకు ఇలా జరిగింది, రాబోయే కాలంలో జరగకుండా చూసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం, ఆ కుటుంబాన్ని ఆదుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది కదా ఒక పార్టీ, ఒక నాయకుడు చేయాల్సింది. జరిగింది ప్రమాదమే, కానీ దానికి కారణం నిర్వాహకం, దానికి కారణం నిర్లక్ష్యం, దాన్ని రివ్యూ చేసుకొని జరిగిన పొరపాటు నుంచి మార్చుకొని రేపు పొద్దున అలా జరగకుండా జాగ్రత్తలు తీసుకొని జరిగిన దానికి తప్పును ఒప్పుకొని ఆ కుటుంబాన్ని పరిరక్షించి సరిపోయింది కదా. తర్వాత కూడా అండి జగన్మోహన్ రెడ్డి గారు ఆ సంఘటన జరిగిన తర్వాత కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ మీద ప్రెస్ మీట్ పెట్టారు. కనీసం ఒక్క మాట చనిపోయినటువంటి మధు గురించి కానీ, చనిపోయినటువంటి రెడ్డి పేరు గుర్తు రావట్లేదు అతని గురించి కానీ, లేదు సింగయ్య గురించి కానీ ఒక్క మాట చెప్పారండి? ఒక్క పరామర్శ సంతాపాన్ని ప్రకటించారండి జగన్మోహన్ రెడ్డి గారు? అమాయకుడైనటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేశారని దానికి ప్రెస్ మీట్ పెట్టారు. చనిపోయినటువంటి సింగయ్య కుటుంబానికి కనీసం సంతాపాన్ని చెప్పారండి? బాధ్యత లేదండి? దీనికి కదా మనకు సమాధానం రావాల్సింది. ఓకే సార్, ఓకే. కారుమంచి రమేష్ గారు ఏమంటారు? రియాక్ట్ అండి. ఇప్పుడు కార్తిక్ గారు మాట్లాడినా, అజయ్ గారు మాట్లాడినా, వివేక్ బాబు గారు మాట్లాడినా ఎంతసేపు కూడా జగన్మోహన్ రెడ్డి గారి కారు కిందే జరిగింది అనేది వాళ్ళు చెప్తున్నారు. అసలు మేము జగన్మోహన్ రెడ్డి గారి కారు కిందే జరగలేదు అని చెప్పి మొట్టమొదటి నుంచి కూడా మేము చెబుతున్న మాట అదే. జగన్మోహన్ రెడ్డి గారి కారు కింద కార్తిక్ గారు మీరు చెప్తున్నారు కదా, ఇప్పుడు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి కారు కింద పడి ఉంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూతా బోళ్ళంతమంది జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ఉన్న సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు, వాళ్ళు ప్రభుత్వ పోలీసులే కదా, వాళ్ళు ప్రభుత్వ సర్వెంట్సే కదా, వాళ్ళు ప్రభుత్వం తరఫున పనిచేస్తున్న వ్యక్తులే కదా. ఏ బండి కింద పడి ఉండొచ్చు సార్? ఇప్పుడు మీ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా వారియర్స్ ఉన్నారు. ఇప్పుడు ఇంకోటి సార్, ఒకటి సార్ రమేష్ గారు ఇందాక కూడా మాట్లాడారు సార్, రాజు గారు చెప్పండి. ఎవరు పట్టించుకోలేదు వీళ్ళు అని చెప్పి చెప్తున్న మాటలు కూడా పచ్చి అబద్ధాలు. ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు అక్కడ మా లీగల్ సెల్ కి సంబంధించిన కోటేష్ అనే న్యాయవాది అక్కడ ఉంటే అతనే ముందుగా అతన్ని ఎవరైతే యాక్సిడెంట్ జరిగిన సింగయ్య ఉన్నాడో అతన్ని చూసిన వ్యక్తి అతను కొట్టుకుపోయి మొత్తం అంతా కూడా బాగా ఇదై ఉంటే చేతికి నేనే నా కారులోని గొడుగు తీసుకొచ్చి పెట్టాను అని చెప్పి కోటేష్ అనే న్యాయవాది మా లీగల్ సెల్ సభ్యుడు చెప్తున్నాడు. అలాగే మరో